హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వాసిస్టర్ ద బీస్ట్ 152 ఎపిసోడ్ యార్. ఎలక్షన్ కావడంతో హైయర్ ఆఫీసర్స్ మీటింగ్ వాడివేడిగా సాగింది. సోషల్ మీడియా వచ్చాక ఎవరికి నచ్చిన లీడర్స్ గురించి వాళ్ళు పొగుడుతూ పోస్టులు పెట్టడమే కాదు, ఆపోజిట్ లీడర్ మీద వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తూ జెండర్ మార్చేసి వాళ్ళకి నచ్చిన విధంగా క్రియేట్ చేసి దాని కింద ట్యాగ్ తగిలించడం పరిపాటి అయ్యింది. దాని మీద ఈసీ సీరియస్ అవుతూ సోషల్ యాప్పై ఫోకస్ పెట్టమని సదర్ డిపార్ట్మెంట్ని ఆదేశించారు. కార్పొరేట్ కంపెనీలు ఓనర్స్ అందరూ ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో వాళ్ళని ఎలా అయినా మళ్ళీ పవర్లోకి తీసుకొచ్చి తమ బిజినెస్ పెంచుకోవాలనే ఆశతో రూలింగ్ పార్టీకి వందల కోట్ల ఫండ్స్ కింద డొనేట్ చేస్తున్నారు. పల్లెల్లోనే నువ్వా నేనా అన్నట్లు రొమ్ములు విరుచుకుంటూ తడలు కొట్టి సవాల్ చేస్తుంటే దేశ ఆర్థిక రాజధాని, పైగా నేరాలకు ఘోరాలకు పుట్టినిల్లు అయిన ముంబై నగరంలో ఎలక్షన్ అంటే పోలీసులకు కత్తి మీద సామే అని చెప్పొచ్చు. అన్నీ డిస్కస్ చేశాక కింద ఆఫీసర్స్కి పవర్స్ ఇస్తూ ఎవరైనా సరే ఉపేక్షించకండి అని ఐజీ స్ట్రిక్ట్గా ఆర్డర్ పాస్ చేశారు. ఎస్ఆర్ అని గౌరవంగా సెల్యూట్ చేసి మీటింగ్ ఫినిష్ అవడంతో బయటకు వస్తున్నారు. భరత్ ఫోన్ రింగ్ అయింది. తన సబార్డినర్తో మాట్లాడుతూ వస్తూ ఫోన్ వైబ్రేట్ అవడంతో తీసి చూశాడు. అన్నోన్ నంబర్ నుండి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో ఏసీపీ అంటూ బలుపుగా పిలిచాడు యశ్వంత్. హూ ఈజ్ దిస్ అని బేస్ వాయిస్తో అన్నాడు భరత్. అంటే నా నంబర్ నీ దగ్గర లేదా ఏసీపీ భరత్ అని వ్యంగ్యంగా అడుగుతాడు ఠాగూర్. నువ్వేమైనా నా గర్ల్ ఫ్రెండ్వా ఏంటి? మై లవ్ మై లైఫ్ అని బీట్ చేసుకోవడానికి అని అంతకంటే వ్యంగ్యంగా అన్నాడు భరత్. నిప్పులో వేసిన ఉప్పులా చిటపట్లాడుతూ మీ బావకున్నంత చమత్కారం నీ దగ్గర ఉందే, గుడ్ అని. సిటీ ఫేమస్ అండ్ రిచ్ బిజినెస్ మ్యాన్స్ ఫోన్ నెంబర్స్ తీసుకోకుండా ఉన్నావా ఎన్నాళ్ళు అని ప్రశ్నించాడు. బిజినెస్ మ్యాన్స్ నెంబర్స్ నాకెందుకు, నాలుగు గీసుకోవడానికి కూడా యూజ్ అవ్వవు. అదే క్రిమినల్స్ స్మగ్లర్స్ నెంబర్స్ ఫోన్ ఫీడ్ చేసుకునే అవసరమే లేదు, మా మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి. సో నువ్వు వీటిలో దేనికై చెందినవాడు అయితే తప్పకుండా నీ నెంబర్ నాకు వస్తుంది అని పొగరుగా సమాధానం చెప్పాడు భరత్. టాప్ 10లో ఉన్న బిజినెస్ మ్యాన్ అయిన ఈ యశ్వంత్ ఠాగూర్ ముందు నోరు తెరిచే సాహసం చేయకు మిస్టర్ భరత్ అంటూ పొగరుగా అంటాడు. యశ్వంత్ నేమ్ వినగానే చిదిమితే రక్తం కారేంత ఎర్రగా మారిపోయింది భరత్ మొహం. దవడ కండరాలు బిగుసుకున్నాయి. ఏంటి సైలెంట్ అయ్యావు, ఇప్పుడు బాగా సుపరిచితమైన వ్యక్తిని అయ్యానా అని వ్యంగ్యంగా నవ్వాడు. కోపాన్ని మునిపంటి నొక్కిపెట్టి నువ్వు నాకు తెలియనివేంటి నాన్సెన్స్, నువ్వు అతిగా ఊహించుకోకు మిస్టర్. నీతో పర్సనల్ డిస్కషన్ చేయడానికి నువ్వు నాకు బంధువేంటి? ముఖపరిచయం లేని వ్యక్తితో నాకు మాటలు పొడిగించడం పెద్దగా నచ్చదు. ఆఫీషియల్ మ్యాటర్ ఏదైనా ఉంటే చెప్పు అంతే. నిన్ను ఒకసారి కలవాలి, నా ఆఫీస్కి రా అన్నాడు యశ్వంత్. ఏంటి ఆర్డర్స్ వేస్తున్నావు? నీ ఆఫీస్కి వచ్చి మీట్ అవడానికి నేనేమి నీ కింద పనివాడిని కాదు. నీకే ఏదైనా అవసరం ఉంటే నువ్వు వచ్చి కలువు, బై అని కట్ చేశాడు భరత్. అయ్యో భరత్, బామ్మర్ది కాళ్ళు కడగాల్సిన ఈ యాటిట్యూడ్ బాబే రెచ్చగొట్టావు. నీ ప్రేమకు పంగనామం పెడతాడేమో. నేను నిన్ను మీట్ అవడానికి నీ ఆఫీస్కి రావాలా పిల్ల బచ్చాగా? ఈ బలుపు అంతా నీ బావ అవసీగాని చూసుకునే కదూ. వాడి కొవ్వు కరిగిస్తాను, వెయిట్. నువ్వే నాకు సెక్యూరిటీ అవుతావు, కాచుకో అంటూ క్రూయల్గా నవ్వాడు యశ్వంత్. కోపంగా పళ్ళు కొరుకుతున్న భరత్ని చూసి సార్ ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు మరో సీఏ. నథింగ్. ఆడవారంటే గౌరవ మర్యాదలేని ఒక రిచ్ పర్సన్ కాల్ చేసి అడ్డమైన కోతలు కూస్తున్నాడు. తల్లిపాలు తాగి రొమ్మునే గుద్దే గనులు కోకొల్లలుగా ఉంటారు కదా అని కమ్ అంటూ ముందుకు సాగాడు భరత్. అలాంటి వాళ్ళతో మనకెందుకు సార్ రిస్క్, అంటే సరిపోయేది అని నవ్వాడు సీఐ. నిన్ను అంత సంతోషపెట్టేవాడు ఎవడు అంటూ ఐబ్రో అప్ చేసి సీరియస్గా అడిగింది నీలాంబరి. వెళ్ళి నీ పవర్ చూపించి బెదిరిస్తావా? అంత బెదిరేవాడు కాదులే, ఎక్కువ ఊహించుకోకు అని. డాడ్, మామ్, మీకు నా సంతోషం కావాలంటే నిన్ను కోరుకున్న వాడితో మ్యారేజ్ చేయండి. మీకు స్టేటస్ గుడ్డు కావాలంటే నన్ను మర్చిపోండి అంతే. సారీ అంకుల్, ఇందులో మీకు అవమానం ఏమీ లేదు, నన్ను క్షమించండి అని పరుగున వెళ్ళి మోక్ష. పెళ్లి వాళ్ళంతా మౌనంగా వెళ్ళిపోయారు. వాళ్ళ మౌనం దాచడానికి రీజన్ వెనుక ఉన్న యశ్వంత్, లేకపోతే పెళ్లి కొడుకు ఫాదర్ ఎంతైనా రచచేదుడు. స్వరూప, నీ కూతురికి బాగా బలిసి కొట్టుకుంటుంది, పెద్దవాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియడం లేదు, వెళ్ళి నేర్పించు. వీళ్ళందరూ అడ్డమైన వాళ్ళని లవ్ చేస్తే నోరు మూసుకుని చూస్తూ ఉండాలా?
వాళ్ళిద్దరూ లైఫ్స్ నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఇది అదే బాటలో వెళ్తుంది. ప్రేమని మర్చిపోయి నేను చూసే పెళ్ళికొడుకుతోనే దాని పెళ్ళని అర్థమయ్యేలా చెప్పు వెళ్ళు అంటూ కోపంగా చెప్పి తన రూమ్‌కి వెళ్ళింది నీలాంబరి. తన భర్త వైపు బెలగా చూసింది స్వరూప. తల అడ్డంగా ఊపాడతను. మీరు చెప్పండి బేబీ మీ మాట వింటుంది. అక్క దాని పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంది అని మెల్లగా అందామె. ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నావు. ఏ హక్కుతో అజమాయిషీ చేస్తుందావిడ? అని ప్రశ్నించి, నేను మోక్షకు చెప్పలేను. నీ మాట వింటే చెప్పుకో. త్వరగా కానీ మనం తిరిగి స్టార్ట్ అవ్వాలి అని రూమ్‌కి వెళ్ళాడు మోక్ష ఫాదర్. ఫస్ట్ నుండి తన అక్క ఏదైనా పట్టుబడితే వదిలే రకం కాదని తెలిసింది. తప్పక మోక్ష రూమ్‌కి వెళ్ళింది స్వరూప. బెడ్ వారన కూర్చుని కోబ్రాలా బుసలు కొడుతుంది పాప. బేబీ అంటూ సన్నగా పిలిచింది స్వరూప. మామ్ నన్ను మెల్ట్ చేయాలని చూడకు. నేనేమీ వినను. అయినా నాకు చెప్పకుండా నువ్వెందుకొచ్చావు? అంటూ అరిచింది మోక్ష. ఏయ్! ఏంటా నోరు? అన్నీ నీ ఇష్టాలేనా? కన్నవాళ్ళగా మాకే బాధ్యత లేదా? అని కోపంగా అడుగుతుంది స్వరూప. బాధ్యత ఉందని మురుగు కాలువలోకి తోస్తావా? అదేనా బాధ్యత అంటే? సీరియస్‌గా అడిగి, నేనేమి బోకుని బేవర్స్ గాడితో లవ్‌లో పడలేదు. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలిసిన పర్సన్ లవ్ చేశాను. అందం చూసి అరులు చాచే రకాన్ని కాదు నేను. మీ అక్కకు సోషల్ స్టేటస్ కావాలి. వాడు ఎంత ఎదవైనా నో ప్రాబ్లమ్. ఇద్దరు కొడుకులున్నారు. ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అసలు? చిన్న అన్నయ్య ఎక్కడున్నాడో కూడా తెలీదు. అయినా ఎలాంటి బాధ లేదు ఆమెకు. ఎప్పుడు తను గొప్ప చూపించుకోవడానికే ప్రయత్నిస్తుంది. కానీ కన్నబిడ్డల సంతోషం గురించి ఆలోచించిందా? నేను మీకు దూరం అయితేనే గాని మీ అక్కకు మత్తు నుండి బయటకు రావు అంటూ వాయించింది మోక్ష. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనాన్ని ఆశ్రయించింది స్వరూప. అన్నయ్య ఏజ్ వాళ్ళంతా ఫ్యామిలీ లైఫ్స్‌లో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా ఇంత ఇల్లుంది. ఒకరికి ఒకరు సంబంధమే ఉండదు. ఆస్తులు, స్టేటస్‌లు కాదు కావాల్సింది. మన అనుకునే ప్రేమను పంచే నలుగురు మనుషులు కావాలి. అది లైఫ్. మనీ అవసరాలకు మాత్రమే యూజ్ అవుతుంది. సంతోషాలను మనమే సృష్టించుకోవాలి. నేను ఎవరితో సంతోషంగా ఉంటానో నాకో క్లారిటీ ఉంది. నేనిక్కడుండను. హాస్టల్‌కి వెళ్ళిపోతాను. రోజుకో డ్రామా షురూ చేస్తూ బేర్ చేయను అంటుంది మోక్ష. అన్నయ్య వచ్చాక మాట్లాడు యేసు ఏమంటాడో అని మేము స్టార్ట్ అవుతున్నాము అంది స్వరూప. ఓకే బై నేను కాల్ చేసి మాట్లాడతాను డాడ్‌తో అంది మోక్ష. గొడవలు పెట్టుకోకు జాగ్రత్తగా ఉండు. నీ మంచికే చెప్తున్నాను అని వెళ్ళింది స్వరూప. యశ్వంత్ సపోర్ట్ ఉంటుందా మోక్షకు ప్రేమకు? నెక్స్ట్ డే సత్యదేవుని వ్రతం చేయిస్తున్నారు నూతన దంపతుల పంతులు గారు. గౌతమ్ వాళ్ళతో రామకృష్ణ దంపతులు కూడా కూర్చున్నారు. ప్రజ్ఞ నిమిషం ఖాళీ లేకుండా తిరుగుతూ అన్నీ అందిస్తుంది. చెయ్యి పట్టుకుని ఆపుతూ ఎందుకలా బొంగరంలా తిరుగుతున్నావు? నైట్ ఏమో కాళ్ళు తెచ్చి నా నెత్తి మీద పెడతావు లాగుతున్నాయని అంటూ సీరియస్‌గా అయ్యాడు వశిష్ఠ. రేపటితో అన్నీ సంతోషంగా ముగుస్తాయి. ఒక్కరోజుకి ఏమీ కాదండి అని నవ్వింది ప్రజ్ఞ. వాళ్ళందరికీ శాలరీ ఇచ్చేది వర్క్ చేయడానికే. మీరు చేస్తారని కాదు అమ్ములు. మీ అత్తగారులు అన్నీ నెత్తిన వేసుకోకు కూర్చో కథ మొదలవుతుంది అన్నారు వాసుదేవ్. సైలెంట్‌గా వసి పక్కన కూర్చుంది ప్రజ్ఞ. రేపు నైట్‌కి వాళ్ళు ఇక్కడుండరు. హనీమూన్‌కి పంపించేస్తాను నువ్వు హైరానా పడడం ఆపండి ఇంకా అని మెత్తగా మందలించాడు వసి. నోటి మీద తెల్లగా ఉండే తన పొడవాటి వేలు పెట్టి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది ప్రజ్ఞ. ఈ వేషాలకేమీ తక్కువ లేదు అని ముద్దుగా కసిరాడు. అదంతా తన లాఫీలో చూస్తూ మండిపోతూ ఏమి ఎంజాయ్ చేస్తున్నావురా? ఫస్ట్ దెబ్బ కొట్టాలి. ఏం చెయ్యాలి? అంటూ అటూ ఇటూ తిరుగుతూ థింక్ చేశాడు యశ్వంత్. మరి ఆ పుర్రెలో ఏ పుచ్చి ఆలోచన వచ్చిందో కానీ పెదవుల మీద విసపు నవ్వు పూయించి ఫోన్ అందుకుని కాల్ చేశాడు. అవతల నుండి లిఫ్ట్ చేసి హలో సార్ గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు వాడు. రహీం అంటూ గంభీరంగా పిలిచి నీకో వర్క్ చెప్తున్నా చాలా కేర్ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి అని తన పన్నిన పథకానికి వివరించి ఏదైనా తేడా వస్తే సహించను. కిల్ యూ అంటూ డెడ్లీ వార్నింగ్ పాస్ చేశాడు. ఓకే సార్ నేను చూసుకుంటాను అని కట్ చేశాడు రహీం. సన్నగా నవ్వుతూ ఎలా ఫేస్ చేస్తావో చూస్తానురా పెద్ద పోటుగాడిలా ప్రగల్భాలు పలుకుతావు కదా అస్తమాను. ఇప్పుడు చూపించు నీ వగరు పొగరు అన్నాడు యశ్వంత్. వ్రతం అంతా పూర్తయ్యాక పంతులు గారికి సంభావన ఇచ్చి నమస్కారం చేసుకున్నారు గౌతమ్ పూజ. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి నేనుంటాను వాసుదేవ్ గారు అని సెలవు తీసుకుని వెళ్ళారు. వాసుదేవ్ దంపతులు కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. రే త్వరగా పెట్టేయ్ నాకు కూడా ఒక పని అయిపోతుంది అని కాళ్ళు చూపిస్తూ నవ్వాడు వశిష్ఠ.
నాకంటే ముందు పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు పెద్దవాడివి కాదు బాబు. నీకంటే నేను 3 మంత్స్ బిగ్. సో, నువ్వేరా ఈ అక్షింతలు నీ నెత్తిన వేసి ఆశీర్వదిస్తాను అని బలుపుగా చెప్పాడు గౌతమ్. ఎప్పుడు పుట్టామని కాదురా ఎవరు సీనియర్ అనేది పాయింట్. సో, నేను బిగ్, నువ్వు కూసివి. మనల్ని నువ్వు ఫాలో చేయాలి అని కొక్కిరిస్తాడు వశిష్ఠ. నేను మా అత్తని తప్పించి ఎవరిని ఫాలో చేయను అని మహాని హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్ అత్త. నెక్స్ట్ జన్మంటూ ఉంటే నీ కొడుకుగా నీకే పుడతాను అని ఎమోషనల్‌గా చెప్పాడు గౌతమ్. వెన్ను నిమురుతూ ఇప్పుడైనా నా బిడ్డవేరా! కంటేనే అమ్మనవుతానా? కనకపోయినా ప్రేమను పంచొచ్చు అని నుదుటిన ముద్దు పెట్టింది మహా. ప్రజ్ఞ గురించి తెలిసి తలలన్నీ ఆమె వైపుకు తిరిగాయి. రామకృష్ణకైతే చాలా గర్వంగా ఉంది కూతుర్ని చూస్తుంటే. పెదవుల దరహాసం లలాటం చేసింది. రేయ్! వరుసలు మార్చి నా ప్లేస్ కబ్జా చేద్దామని పన్నాగం పన్నితే డొక్క చింపి డోలు కడతా. మా అమ్మ ఎప్పుడు నాకు మాత్రమే అమ్మ అంటూ మహాన హగ్ చేసుకున్నాడు వశిష్ఠ. పొసెసివ్‌నెస్ ఫీస్ అంటూ పళ్ళు నూరాడు గౌతమ్. అంతే అని వెక్కిరించాడు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.